అందరికీ నమస్కారం అండి. నేను మీ కిరణ్ కుమార్. గత వారం రోజులుగా నేను వీడియో చేయకపోవడానికి కారణం కూడా ఉందండి. ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్లో ఒక సైకో, ఒక మా మానవ రూపంలోనూ ఒక మృగాలు ఏ విధంగా అయితే రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్లో ఫీల్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి చూసి వీడియో చేద్దామని జస్ట్ వెయిట్ చేశానండి. వారం రోజులున్న పరిణామాలు చూస్తుంటే చారిత్రాత్మక బిల్లు అమరావతి మీద గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ఇక్కడ అసెంబ్లీ తీర్మానంతో పాటు అలా పార్లమెంట్లో కూడా ఒప్పందంపై రాష్ట్ర ప్రధానమంత్రి నేను గజెట్ విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషకర విషయం. అమరావతి రైతుల విజయమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజయం కింద అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో సైకోదానికి ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ బ్యాచ్. ఎందుకంటున్నానంటే అండి, ఒక మంచి పని మనం చేయలేకపోయినా రెండో వ్యక్తి చేసినప్పుడు, మన వల్ల కాకపోయినా రెండోది ఒక రాష్ట్రానికి మంచి జరిగినప్పుడు కనీసం ఒక సంతోషం వ్యక్తం చేయడం, శుభాకాంక్షలు తెలియజేయడం, మనం హ్యాపీగా ఫీల్ ఒక మనిషి తాలూకా మినిమం నేచర్. కేవలం ఒక రాజకీయ కోణంతో అవతలోడికి అన్నం పెట్టినా తప్పే, అవతలోడికి బట్టలు ఇచ్చినా తప్పే, అవతలోడికి కష్టానికి ఒక 100 రూపాయలు సాయం చేసినా తప్పే అని మూర్ఖంగా వెళ్ళిపోయిన ఒక బ్యాచ్ ఉంటుంది చూసారా, అది పీక్స్. ఇంకా వాళ్ళని మనుషులు అన్నాను కూడా కారణం మరి నాకు చాలా అసహ్యంగా ఉందని. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ టాపిక్ మాట్లాడింది, 2 కోణాల్లో నేను డిస్క్రైబ్ చేస్తా. యాక్చువల్గా దేశంలోని 29 రాష్ట్రాల్లోని ఏ రాష్ట్రంలోని కూడా ఒక రాజధానికి చట్టబద్ధత బిల్ కలిగించలేదు. ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు ఒక ఆలోచించవలసిన తరుణంలో చిచ్చి 28 రాష్ట్రాల్లో కూడా ఎలాంటి ప్రజా రాజధాని కానీ, ప్రజలకు ఇష్టమైన రాజధాని కానీ మార్చలేనంత దిక్కమాల ఆలోచన ఏ రాష్ట్రంలో కలగలేని ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి ఇలాంటి దిక్కమాల ఆలోచనలు కలిగిన నాయకులు ఉండబట్టే ఇలాంటి చట్టబద్ధత చేయవలసిన అవసరం వచ్చిందని చెప్పి సిగ్గుపడాల్సింది పోయి మళ్ళీ వెంటనే మావిగాన్, పేరగాన్, పెంటగాన్ ఇలాగా నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు ఒక నాయకుడు. దానికి తందాన అంటారు పేటీఎం బ్యాచ్. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి ఎంతవరకు దిగజారిపోయిందంటే, ఆయన స్పాట్లో ఏదో అంటాడు. నాకు తెలిసి స్క్రిప్ట్ కూడా నేను అన్నండి. ఎందుకంటే గతంలో నేను మన వైసీపీని అబ్జర్వ్ చేసి ఉంటే వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ప్లాన్ చేద్దాం అనుకుంటారో ఆ రోజు నుంచే దాన్ని పేటీఎం బ్యాచ్ కానీ, బ్లూ బ్యాచ్ కానీ, సాక్షి మీడియా కానీ, సాక్షి పేపర్ కానీ ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వచ్చిన మరుక్షణం నుంచే దాన్ని ప్రాపగాండా చేసి ప్రజల మీద రుద్దడం మొదలెడతారు. కానీ ఫస్ట్ టైం మావిగా నన్ను మాట నోట్లోంచి వచ్చిన తర్వాత నియర్లీ 48 అవర్స్ వైసీపీ బ్యాచ్ అంతా సైలెన్స్, మొత్తం పేటీఎం బ్యాచ్ అంతా సైలెన్స్, వాళ్ళు వైసీపీ ఎనలిస్టులు అంతా సైలెన్స్, మేధావులు ముసలి వైసీపీ బ్యాచ్ అంతా సైలెన్స్. ఆఖరికి ఎంతవరకు వెళ్ళారంటే వాళ్ళుగా టీవీల ముందు, యూట్యూబ్ ఛానల్ ముందు ఏంటి సార్ ట్రోల్ అవుతున్నారు, మీకు మేము కవర్ చేయలేకపోతున్నాం, ఎవడో అంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఎక్కువైపోయి పక్కనున్న వాళ్ళని కూడా తిట్టేశారు. ఈ స్క్రిప్ట్ రాసిస్తున్న వేస్ట్ ఫెయిల్ ఎవరు, వాడిని పడితే చెప్పు తీసి కొట్టాలి, వాడిని కొట్టాలి, ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టలేదని భయపడ్డాం, ఇప్పుడు పెడుతుంటే మాకు భయం వేసేస్తుందని చెప్పి 48 అవర్స్ వరకు ఎవరికి బుర్రపని చేయలే, ఒక కమెడియన్ పీస్ అయిపోయారు. ఏదైతే మీరు అనుకుంటున్నారో ఒక్క మిస్టేక్ జరిగిన దానికి ఏదో కామెడీగా సరదాగా ఒక మాట అన్నామని చెప్తే అక్కడితో వదిలిపోయిన దానికి మీకు ఎంత ప్రెస్టేజ్ ఇష్యూ అంటే, తిమ్మిని బమ్మిని అన్నామంటే బమ్మి చేసి చూపించాలి. ఎందుకంటే నేను అన్నాను కాబట్టి. ఒక మనిషిని చూసిపెట్టి జంతువు అని సరదాగా అన్నామంటే నేను మాట్లాడిన మాట జంతువు రైట్ అని ఒప్పుకోవాలి, 5 కోట్ల మంది ఒప్పుకోవాలి, రాష్ట్రం అంతా ఒప్పుకోవాలన్న మానసికమైన మెంటల్ స్థాయికి మీరు దిగజారిపోయి మావిగా అన్న మాట ఎందుకన్నారో తెలియలేదు. ఆ మాటని కప్పుపిచ్చుకోవడానికి 48 గంటల తర్వాత మీరు చేసే రాక్షస క్రీడనండి. ఎందుకంటానంటే ఒక గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఒక రాజధాని అమరావతి అని తెలిసి డిసైడ్ అయిన తర్వాత, గతంలో మీరు అమరావతిని వ్యతిరేకించిన తర్వాత, 3 రాజధానులు చెప్పిన తర్వాత టోటల్ రాష్ట్రం అంతా 3 రాజధానుల ఏరియాల్లో కాకుండా టోటల్ రాష్ట్రం మిమ్మల్ని చీకొట్టినప్పుడు రీసెంట్గా 1 మంత్ బ్యాక్ వరకు రేపు మీ నంబటి రాంబాబు కావచ్చు, మిగిలిన మంత్రులే కావచ్చు, డైరెక్ట్గా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పారంటే, మేమేది రీక్యాపిటల్స్ అనుకున్నాం, అది పబ్లిక్ ఇష్టం లేదు, సో పబ్లిక్ ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఏదైతే రాజధాని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాని మీద ప్రొసీడ్ అవుతామని చెప్పిన వ్యక్తులు
జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి మావిగన్ అని ఒక మాట వచ్చిన దానికి పూర్తిగా యూటర్న్ తీసుకొని ఒక గజిట్ అయిపోయిన తర్వాత రాష్ట్రం అంతా అమరావతి రైతులు ప్రపంచం దేశం అంతా అమరావతిని గుర్తించిన తర్వాత మళ్ళీ ఒక మావిగన్ ఒక స్టాండ్ తీసుకొచ్చి దానికోసం మాట్లాడతారంటే ఎంత నీచానికి. ఒకడంటాడు మేధావి మావిగన్ అన్న మాట ఎంతో డెప్త్లోంచి వచ్చిందంటాడు. గుంటూరు విజయవాడ కలిపే కదా అమరావతి ఉంటుంది, అదే కదా రాజధాని. ఇప్పుడు అదే గుంటూరు విజయవాడని కలిపి మీరు ఒక మా మచిలీపట్నం యాడ్ చేసేస్తే అదేదో కొత్త ఆలోచనలో మీరు ఏంటంటే నాకు అర్థం కావట్లే. దానికి ఒకడు డప్పు కొడతాడు. ఒకడు పిచ్చోడు వచ్చినప్పుడు మన ఇంట్లో ఎవరికన్నా పిచ్చి వస్తే చూపిస్తాం. మా పిచ్చిగా మాట్లాడుతుంటే మన డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఒక తప్పు చేస్తే మన పిల్లడు కొడతాం. మన ఇంట్లో ఒక పెద్దలు ఏమన్నా మిస్టేక్ చేస్తే దాన్ని సరిదిద్దుతాం. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి తెలుసో తెలియకో ఏదో ఒకటి తిన్నప్పుడు దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయవలసింది పోయి డ్యామేజ్ని ఇంకా పెద్ద చేస్తూ దాన్ని ప్రజల మీద రుద్దుతూ మన రాష్ట్రానికి ఇంకేవి టాపిక్ లేనట్టుగా దీనికాసే డైవర్ట్ చేస్తూ ఒక తిక్కమాల పాలిటిక్స్ మీరు రన్ చేస్తున్నారు. కానీ పబ్లిక్ ఎంత చీకొడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. ఇదే విషయంలో ఒక నాయకుడు తప్పు చేసినప్పుడు కార్యకర్త కానీ ఒక నాయకులు కానీ దాన్ని రెక్టిఫై చేసుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. నంది అంటే నంది, పంది అంటే పంది అని చెప్పిన స్థాయికి దిగజారిపోయిన ఏబిఎన్లో ఒక వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే గారు రాధాకృష్ణ గారు దానికి మీరు చేసిన న్యూసెన్స్ ఏంటండి? నిన్న ఆయన చెప్పింది నేను కూడా ఆలకించాను. తందాన అంటే తందాన అంటున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి వీరి వైఫ్లు కాదంటే మంచి వైఫ్లు కాకుండా పోతారా, చెల్లెళ్ళు అంటే చెల్లెళ్ళు అయిపోతారా, వాళ్ళ సంబంధాలు ముందు చూస్తారా అన్న వెర్షన్ అంటే నిజంగా మీరందరూ అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు. 3 క్యాపిటల్స్ అంటే 3 క్యాపిటల్స్ అంటారు, అమరావతి అంటారు. ఆయన ఏదంటే ఒక నిమిషానికి ఆయనకి మాట మీద స్టాండర్డ్ ఉండదు కాబట్టి ఆయన మాట ఏదంటే మీరు దాన్ని మీరు తందంటారు. మావిగన్ అంటే మావిగన్ శభాష్ అంటారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏ వ్యక్తికైనా అలాంటి అనాలిసిస్ వస్తుంది. ఆయనే లాంగ్వేజ్ వాడలేదే. మీ రోజా వచ్చి నిన్న వచ్చి అంతమంది ముందు మాట్లాడుతుంది. అదే రోజు అన్న మాటలేంటి? మిడిల్ ఫింగర్ చూపిస్తుంది, నోట్లో ఐస్ ఫ్రూట్ పెట్టుకుంటారు అంటది, పాలు పీతుకుతున్నావు అంటది, ఎవడ పిల్లం పక్కన పడుకున్నావు అంటది. ఇలాంటి పచ్చి బూతులు మాట్లాడుతున్న వ్యక్తులు. జోగి రమేష్ వచ్చాడు, వీళ్ళు మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడే భాష, ఈ భాష ఇంకా నేను అనకూడదండి. పతివ్రతలు అందరూ కలిసి వచ్చినట్టు రోడ్డు మీద లాంగ్వేజ్ మాట్లాడిన వ్యక్తులు ఇవాళ ఒక పార్టీ ఆఫీస్ ఒక పేపర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏదో మేము బూతులు మాట్లాడరని మిమ్మల్ని మీరు బూతులు మాట్లాడలేవు, మీ లిమిట్స్ మీరు దాటలేవు అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీ స్థాయి అంటే పబ్లిక్ తెలుసు కాబట్టి 11 సీట్లు ఇట్టి చెప్పుతో కొట్టారు మిమ్మల్ని. మీకు దమ్ముంటే మావిగన్ అన్నారు కదా, మావిగన్ పెట్టుకుని మీరు మావిగన్ అని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళండి. మీకు ఇంకా సరదా ఉంటే వెళ్ళండి, తప్పులేదు. కానీ రాష్ట్రాన్ని మభ్యపెడుతూ ఇంకేం టాపిక్ లేనట్టుగా ఒక్కాస ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అమరావతి పరుగులు పెడుతుంది. 2027 కల్లా పోలవరం పూర్తి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ పబ్లిక్ తీసుకుని వెళ్ళిన విషయంలో ఇంకేం టాపిక్ లేనట్టుగా మీరు రోజుకొక ఇష్యూ తీసుకొచ్చి ఈ రోజుకొక పెంట తీసుకొచ్చి ఇలాగా ఇంకేమి టాపిక్ లేనట్టుగా మీ సొమ్మేం పోయింది. ఒకరోజు మావిగాని అంటారు, ఇంకో రోజు పెంటగాని అంటారు, ఇంకోటి నేను సాక్షిలో ఈశ్వర్ అంటున్నాడు చించాంచు అంట. అదేడుతో తెలియదు. సరే మీ ఇష్టం మీది, మీ మెంటల్ మీకు ఉంటుంది, మీ పిచ్చి మీకు ఉంటుంది, దాన్ని మేము కాదనం. కానీ మీ పిచ్చి ఏదైనా ఉంటే మీ సాక్షిలో చూపించుకోండి, మీ సాక్షి పేపర్లో రాసుకోండి. దాన్ని ఆవిడ అడిగినోడు లేడు. కానీ కొంచెం నేను దయచేసి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చెప్పే ఉద్దేశం ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన ప్రజలు తిరస్కరించిన వ్యక్తి, ఆయన మారడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఏ మిస్టేక్ చేయలేదని చెప్పము. ఎప్పుడైనా పబ్లిక్లో ఒక వ్యతిరేకత ఆయన వచ్చినప్పుడు, ఎలక్షన్లో ఒక డిఫీట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను తప్పు చేశాను, ఈ తప్పును మేము రెక్టిఫై చేసుకుంటున్నాం, మా ఆలోచనలు ప్రజలకి నచ్చలేదు, సో మా ఆలోచనలు మార్చుకుంటామని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలు కోకొలలు ఉన్నాయి. మీ మనిషి అన్నప్పుడు తప్పు చేస్తాడు సార్. మనిషి అన్నప్పుడు ఏదో ఎక్కడో దగ్గర నోరు జారుతాడు, నేను జారుతాను, ఆయన కూడా జారుతాడు. దాని తప్పు నేను ఏదో క్యాజువల్గా అన్నాను, ఒక 3 పేర్లు కలిపితే అక్కడ కూడా డెవలప్ అవుతున్నానని తప్ప నా ఉద్దేశం అది రాజధాని కాదని చెప్పి ఒక మాటతో సరిపోయింది. దానికి మీరు ఎంత న్యూసెన్స్ తీసుకొచ్చి మీరు ఏదంటే అదే ఒక నియంత్రితంలోని ఒక నియంత్రిత పోకళ్ళలోని ఇంకా మీకు పోగొట్టలే, ఒక కిమ్లా తయారయ్యారు. మీరు ఏం చెప్తే దానికి ఓకే చెప్పాలి, మీరు ఏం చెప్తే దానికి రైట్ చెప్పాలి, పబ్లిక్ మీద రుద్దేయాలి. చాలా చాలా బాధగా ఉందండి. ఎందుకంటే మీ వల్ల మాకు వచ్చిన నష్టం ఏం లేదు రాష్ట్రానికి. కానీ ఏదైతే అనవసరమైన విషయాలు పబ్లిక్లోని ఉంటాయో, పబ్లిక్ ఒక మైండ్ డైవర్స్, ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దాని మీద ఫోకస్ చేసే అవకాశం ఉండట్లేదు. ఒక మంచి పని యాక్చువల్గా మీ డ్రామా కూడా మాకు తెలుసు. ఎందుకంటే
అమరావతి విషయంలో అక్కడ వస్తున్న పెట్టుబడుల విషయంలో కూటమి ప్రభుత్వం సక్సెస్లోని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి కష్టం, ఇదన్నీ కూడా ఎక్కడ ఫోకస్ అవుతాయో మీరు దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ చెత్త చండాలం అంతా తీసుకొని వస్తున్నారు. నాకైతే పర్టికులర్గా మాకైతే ఉంది. నేను కూడా మా కూటమి నాయకులు చెప్తాను, సార్, ఒక బురదలో దొరికిన పంది రోడ్డు మీద వస్తున్నప్పుడు పక్కకెళ్ళు అంటే పంది తలకు గుణం పోదు. దాని టైం వచ్చినప్పుడు అదే పోతుంది. సో మనం ఏం చేయవలసింది ఏంటంటే, పంది వచ్చిన దారిలో దయచేసి మనకు అక్కడ ఏదైనా ఒక ఫెన్సింగ్లే కట్టేసి దానికి ఒక షెడ్ కట్టేసి టైంకి మనం ఉండిపోయిన ఏమైనా మెతుకులు ఉండి పడిచేస్తే అది రోడ్డు మీదకి రాదు. అలాగే వాళ్ళని మనం పట్టించుకుంటున్న కొద్దీ వాళ్ళు ఏదో హీరోల్లో ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి దయచేసి కూటమి నాయకులు కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఒక పోలవరం కానీ ఒక అమరావతి కానీ డిజైన్ చేస్తున్నప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఈ వేస్ట్గా వాగుతున్న వాళ్ళని వదిలేసి దయచేసి ప్రతి కూటమి కార్యకర్త కానీ ప్రతి టీడీపీ కార్యకర్త కానీ దయచేసి డెవలప్మెంట్ మీద, పబ్లిక్ విషయంలో టీడీపీ పార్టీకి కూటమికి ఉన్న కమిట్మెంట్ మీద, అలాగే రేపు డెవలప్మెంట్ కోసం మనం ఎంత కష్టపడుతున్నామో, రేపు పబ్లిక్ మనం ఏం చేయదలుచుకుంటున్నామో అని ఫోకస్ చేస్తూ దాన్ని మన సోషల్ మీడియా ద్వారా కానీ మన పాడ్కాస్ట్ల ద్వారా కానీ లేకపోతే మన ఇండివిజువల్గా మన వీడియోలు, రీల్స్ల ద్వారా కానీ తెలియజేద్దాం. వాళ్ళని కౌంటర్ చేయడం, వాళ్ళని ఆల్రెడీ ప్రజలు చీకొట్టి 11 ఇచ్చి అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా సరే వాళ్ళకి కిమ్ములా ఫీల్ అవుతున్నారు. నిజంగా మనం వాళ్ళ వెనకాల పడితే వాళ్ళు నిజంగా కిమ్మని ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి వదిలేద్దాం. రేపు లోకల్ బాడీస్ కూడా ఉన్నాయి, అందులో కూడా ప్రజలు ఎటువంటి తీర్పిస్తారో మనకు ఒక క్లారిటీ ఉంది. ఒకటి, ఎవరికన్నా ఒక వ్యక్తికి ఒక లక్ష్యం, ఒక మంచి చేద్దాం అనుకుంటుంటుంది. వీళ్ళకి ఏం లక్ష్యాలు లేవు, ఏ లక్ష్యాలు లేవు. ఆయన ఏదో అంటాడు, దానికి ఈయన ఫాలో అవ్వాలి. ఈ రెండే కాన్సెప్ట్. పంది వెళ్తుంది వెళ్ళండి అంటే కుక్క వెనకాతలు పంది అని బయలుదేరిపోతారు. లేదా బాబా సరదా కన్నా అది పంది కాదు కుక్క అంటే, లేదు సార్ మాకు కుక్క అని తెలుసు కానీ మేము మీ విధేయతలను తెలియడం కోసం మీరు పంది అన్నారు కాబట్టి మేము పంది అంటున్నాం సార్. ఒక అంత నీచానికి దిగజారిపోయి ఉన్నారు. కాబట్టి పట్టించుకోకుండా వాళ్ళు మావిగాని అంటారో పెంటగాని అంటారో వాళ్ళకి విషయం వదిలేద్దాం. దయచేసి రాష్ట్రం మీద రాష్ట్రం పట్ల బాధ్యతగా వ్యవహరించవలసిందిగా అందరితో పాటు మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.